90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఎందుకు సార్ బాగా పీక్ లో ఉన్నప్పుడు సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చారు మీరు? ఇది చాలు అనుకున్నామండి. ఇక సబ్జెక్ట్స్ కూడా ఎంతసేపటికి టెక్నాలజీ యాక్షన్ తప్ప ఏమీ జరగట్లేదు. అందుకని వద్దులే మనకి ఇది ఈ సినిమాలో నేను మానేశాను. సో దూరంగా ఉండటం మంచిది, రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి డైరెక్టర్ అయ్యి దాదాపు 50 years సినిమాలో ఉన్నానన్నమాట. ఆ తర్వాత ఎందుకంటే ఇంకా చేసేది ఏముంది లేదని వద్దనుకుని నా వైఫ్ వాళ్ళు కూడా ఎందుకంటే టేక్ రెస్ట్, ఎంజాయ్ లైఫ్ ఫ్యామిలీతో అని అంటే ఇక నేను మానేశారు. సో అన్ని రోజులు టేక్ యాక్షన్ కట్ అని ఒకసారిగా రెస్ట్ మోడ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ లో కొంచెం కష్టం అనిపించుంటుంది, తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా ఫ్యామిలీ లైఫ్ మిస్ అయిన ఫ్యామిలీని హ్యాపీగా ఫ్యామిలీ మన బిజినెస్ లో మన అల్లుడు వాళ్ళు ఫిలిం యూనిట్స్ అవన్నీ ఉన్నాయి కదా. ప్రసాద్ ఇద్దరు పిల్లలు కదా, ఇద్దరు. ఒకళ్ళేమో ఎల్వి ప్రసాద్ గారి మనవడికి ఇచ్చారు, పెద్ద అమ్మాయిని. రెండో అమ్మాయిని హైదరాబాద్ లో. ఓకే, వాళ్ళు వేరే బిజినెస్ పీపుల్. సో ఇద్దరు అమ్మాయిల్ని పెద్దింటికే పంపించేశారు. సో ఎల్వి ప్రసాద్ గారు అంటే సినిమా ఇండస్ట్రీని ఏలిన మగమహారాజు ఆయన కూడా. అంటే ఎల్వి ప్రసాద్ గారిని తీసుకొచ్చింది మా ఫాదర్. అవును, తీసుకొచ్చి అంటే ఆయన్ని బాంబే నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకొచ్చారు అన్నమాట. ఓకే, తీసుకొచ్చినాక స్క్రిప్ట్ జరుగుతూ ఉండగా ఆయన యాక్టివిటీ, ఆయన ఇది అంతా చూసి ఆయన్ని హీరోగా చేయమని ఫాదర్ చెప్పారు. ఓకే, సో మీ ఇద్దరులో ఫస్ట్ ఎవరు డైరెక్టర్ అయ్యారు? కె రాఘవేంద్రరావు గారా మీరు? ఓకే, మీ తర్వాత ఎప్పుడు వచ్చారు బ్రదరు? 2 years 3 years పడుతుంది. సో ఇద్దరు పోటీ చేశారు కదా? పోటీ అనేది లేదు. ఎందుకంటే నేను ఇక్కడ ఒక పిక్చర్ 10 days షూటింగ్ చేస్తే బాంబే వెళ్ళిపోయేవాడిని. సో అంచేత పెద్దగా కాంపిటీషన్ అనేది లేదు మాలో. ఓకే, కాకపోతే నాకు హిందీ షూటింగ్ ఉంటే ఫాదర్ షూట్ చేసి చెప్పేవాడిని, లేదంటే రాఘవేంద్రరావు చేయమనేవాడిని. ఎలా ఉండేది అన్నదమ్ముల మధ్య బాండింగ్? చాలా బాగా ఉండేది. ఇప్పటికి ఎక్కువ రెస్పెక్ట్ చేస్తారు అన్నని. అలాగే నేను బ్రదర్ని బాగా రెస్పెక్ట్ చేస్తాను. బాగా ఇష్టం తమ్ముడు అంటే. సో మీ సినిమాల స్టైల్ వేరు, ఆయన సినిమాల స్టైల్ వేరు. సో తమ్ముడు ఆ సినిమాల స్టైల్ ని తెర మీదకి తీసుకొచ్చినప్పుడు మంచిగా నవ్వుకునే వాళ్ళ, ఎంజాయ్ చేసే వాళ్ళ మీరు కూడా? ఆయన వాడని ఫ్రూట్ లేదు, అన్ని ఫ్రూట్స్ వాడారు. ఆయన పిక్చర్లు నేను తక్కువ చూసేవాడిని, ఎందుకంటే ఐఎమ్ నాట్ హియర్. నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, బాంబేలో ఉండేవాడిని. సో కొన్ని పిక్చర్లు మిస్ అయ్యేవాడిని. ఎక్కువ రాఘవేంద్రరావు గారి సినిమాలు మీకు నచ్చిన సినిమా అంటే? లేడీ ఓరియంటెడ్ పిక్చర్ ఒకటి తీశాడు అనమాట. జ్యోతియా? జ్యోతి అసలు అది చెప్పాలి, జ్యోతి నేనే చేయాలి, కానీ రాఘవేంద్రరావు ఖాళీగా ఉన్నాడు. పిక్చరు ఫెయిల్యూర్ అయ్యింది బాబు. సో రాఘవేంద్రరావు అన్నాడు నేను చేయనా అంటే ప్రొసీడ్ చెప్పాను. అప్పుడు ప్రొడ్యూసర్ నా దగ్గరికి వచ్చి నేను ఒక బెంగాలీ పిక్చర్ని తీసుకోబోతున్నాను, అది మీరు చేయాలి అని ప్రామిస్ తీసుకుని అది ఇప్పుడు ప్రొసీడ్ అయ్యాడు. ఓకే, ఏ సినిమా అది? అది ఆయన చేయలే. ఓకే, ఎందుకంటే ఆ పిక్చర్ నాగేశ్వరరావు గారితో చేయాలని, కానీ ఆయనకి
ఈ ఈయనకి సరిగా సూట్ అవ్వలేదు అనమాట, ఫైనాన్షియల్గా ఏదన్నా కానీ. అది ఆయన చేయలేదు. ఆ పిక్చర్ కూడా నేను చేయలేదు. ఆ తర్వాత పిక్చర్స్ కూడా నేను చేయటానికి ఛాన్స్ లేకపోయింది. నా కమిట్మెంట్స్ ఎక్కువ బాంబేలో. ఇక్కడ రామానాయుడు గారి పిక్చర్లు తప్పకుండా మొత్తం 9 పిక్చర్స్ చేశాను. రామానాయుడు గారు హిందీ పిక్చర్స్ కూడా చాలా చేశారు మీరు కదా, అన్ని సూపర్ డూపర్ హిట్స్ అవి కూడా. సూపర్ అసలు అవన్నీ. ఇప్పుడు వచ్చేటప్పుడు నేను లాస్ట్ పిక్చర్ ఆయన్ని నేను చేసింది మక్సద్. బక్సర్ జితేందర్ అండ్ రాజేష్ ఖన్నా, జితేందర్.